హాయ్ అండి, వెల్కమ్ టు వివికే ఫ్యామిలీ. ఈరోజైతే నా స్టైల్లో కొబ్బరన్నం చేసి చూపిస్తున్నానండి. నేను ఇక్కడైతే 1.5 కొబ్బరికాయ తీసుకున్నానండి. అవి కట్ చేసి మిక్సీలో వేసి కొబ్బరి పాలు తీసుకుందాం. ఇది మిక్సీ పట్టేలోపు ఇక్కడ 2 గ్లాసులు నార్మల్ రైసేనండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అని తీసుకోవచ్చు. 2 గ్లాసులు నీట్గా 2-3 సార్లు కడిగి నానబెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్. రైస్ పక్కన పెట్టి కొబ్బరి పాలు చూద్దామండి. కొబ్బరి పాలు ఇలా మిక్సీ పట్టాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక స్టైనర్లో పాలు తీసుకుందామండి. కొబ్బరంతా సేమ్ ప్రాసెస్లో పాలు తీసుకోవాలండి. నాకు ఇక్కడ కొబ్బరి అంతా 3 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయండి. కొబ్బరి పాలు పక్క నుంచి స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక తపాలు పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాక కొంచెంసేపు వీట్ అయ్యాక ఇక్కడ నేను చూపించే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 6-7 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందాక తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకుందామండి. నేను ఎక్కడైతే రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి కొబ్బరి పాలు 4 గ్లాసులు కావాలి. నాకు ఎక్కడైతే 3 గ్లాసులు వచ్చాయి. 1 గ్లాసు నార్మల్ వాటర్ వేసుకున్నానండి. ఇది వేసుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాక పాలంతా రోలింగ్ బాయిల్ అయ్యాక మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకుందామండి. రైస్ వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి చూద్దామండి రైస్ ఎంతవరకు వచ్చిందో. చూడండి ఇలా అయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలండి. కొబ్బరన్నం అయితే తయారైపోయిందండి. లాస్ట్గా కొత్తిమీర వేసి 10 నిమిషాలు మూత పెట్టి అలాగే కదపకుండా ఉంచి 10 నిమిషాల తర్వాత ఇంకా సర్వ్ చేసుకుందామండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.